The dragon has 3 heads. One to be a murderer who will unleash death. One to be a monarch whose crown will weigh heavy. And one to be mad whose ideas will change history. Borovances. Over and over I keep going over the world we knew. Once when you walked beside me, that inconceivable, that unbelievable world we knew. When we two were in love, and every bright neon sign turned into stars. రే బాబాయ్ తిన్నావా? నీకు తెలీదా నిన్న చిత్తూరులో ఒక డాక్టర్ని కొట్టారంట? అవునరా బాబు, రోజు రోజుకి డాక్టర్లు మరీ వరస్ట్ గా తయారవుతున్నారు. అవునరా బాబాయ్, డాక్టర్ తెలియదు అంటేనే భయం వేస్తుందిరా బాబాయ్. శివ శివ లే శివ శివ లేసావా? లేదు, కాఫీ తెస్తాను. ఎందుకు శివ ఇలాగైపోయిండవు? ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ కూడా ప్రిపేర్ కాలేదు. ఇన్ని ఇయర్స్ అయినాను బయటకు రాలేదు. కాఫీ తేజ తేజ ఏంటి బా? ఈరోజు నైట్ డ్యూటీ నా చెయ్యి, రేపు మార్నింగ్ డ్యూటీ నేను చేస్తాలే. సరే డాక్టర్ ఎమర్జెన్సీ కేసు ఫస్ట్ రండి. డ్యూటీ డాక్టర్ని పిలవండి. తప్పుకోండి. సరే, సిపిఆర్ చేద్దాం. సరే, ఏమైంది సార్? మాకు సారీ, ఆయన్ని కాపాడలేకపోయాం. టైమ్ ఆఫ్ డెత్ 4:30 AM. అరే వీడికి ఇలా అయిందంట డాక్టర్ వాళ్ళరా. వాడు కనుక కరెక్ట్ గా చేసింది మన ఫ్రెండ్ బతుకుంటారా? వాళ్ళకి కావట్లేదురా, ఏదైనా చెయ్యాలరా డాక్టర్. ప్రాబ్లం అవుతుంది. వదలరా, వద్దురా. உயிராய் மாறவே நிழல் மாயவே ஒரே ஸ்வரம் ஒரே. వాళ్ళ ప్రాణాలు మనం కాపాడుతుంటే మన ప్రాణాలు వాళ్ళు తీస్తున్నారేంటి సార్? హ్యావ్ టు మూవ్ ఆన్ శివ. లెట్స్ డూ వన్ థింగ్. నా డిపార్ట్మెంట్లో ట్యూటర్ లా ఫస్ట్ ఇయర్ చేరుకోండి. అండ్ లెట్స్ టీచ్ ఫస్ట్ ఇయర్. ఇట్ విల్ బి ఎ నైస్ చేంజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సార్ ఐ కాంట్ సార్. శివ ఓకే, 1 month చేస్తాం. నా కోసం నువ్వు వస్తావు. నో ఫర్దర్ డిస్కషన్స్. ఓకే సార్. గుడ్. టుమారో డిపార్ట్మెంట్లో వచ్చి డాక్టర్ శశిని కలువు. ఓకే సార్. గుడ్ మార్నింగ్. Good morning, sir. Please have a seat.
Please tell me, how can I help you? వన్ ఆఫ్ మై స్టూడెంట్ ఇన్ మై డిపార్ట్మెంట్లో పీజీ చేయాల్సి ప్రిపరేషన్ చేసేకి ట్యూటర్ లాగా మీరు కొంచెం వానికి హెల్ప్ చేయాలి. Yeah, sure, sir. I have no problem helping. I have one condition. He has started all my classes. If he can do that, then 100% I'll help him. ఓకే, థ్యాంక్ యూ. Good morning. Sit down. This is Dr. Shiva. He's joined as a tutor in Department of Anatomy. He's a former student of PES itself and is very interested to be a tutor in anatomy. Shiva, please continue. Very well done, Shiva. The passion that I see in your eyes, I don't see in the MBBS students themselves. I see the wildfire of medicine in you. I want to see you become much better in the future. Again, very well done. Good morning, sir. Sir, I want to start my PG entrance exam preparation, sir. వెరీ నైస్. యు నో వాట్ మై టీచర్స్ యూస్ టు సే? What, sir? You can leave medicine, but medicine can never leave you. నీడను కలగా మార్చేసావా, మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? గెలిచావో ఓడావో నువ్వే, ఎదిగావో మునిగావో నువ్వే, బ్రతికావో చితికావో నీ కథలో. ఏం బాబు, తిన్నారా? ఏమైనా ఫీవర్ ఏమైనా వచ్చిందా నైట్? మీ కేసు రేపు మార్నింగ్ 8 o'clockకి పోస్ట్ చేసుకుంటున్నాము, సరేనా? ఏం టెన్షన్ తీసుకోకండి, కేసు పోస్ట్ చేసుకోండి మార్నింగ్ 8కి. అరే, నువ్వు జనరల్ సర్జరీ ఎందుకు తీసుకున్నారా? మీరు తీసుకున్నారా సార్? ఇంకేమైనా కేసు ఉందా లేవా? ఇంకో కేసు ఉండాలి సార్. ఏం కేసురా? బయలటరింగ్ కేసెస్. మరి ఇటు కూర్చొని తెచ్చుకోకపోతే పోయి కేసు షిఫ్ట్ చేయొచ్చు కదా. సోదినా కొరక. ఎవర్రా ఇక్కడ డాక్టర్? నువ్వేనా? ఆ డాక్టర్ వస్తారు.
ఏం నువ్వు చూడవా? ఏంట్రా ప్రాబ్లం? ఒకసారి ఇలా వస్తారా? అన్నా, ఐఎమ్ సారీ, పేషెంట్ చనిపోయినారు. చనిపోయాడా? ఎలా చనిపోయాడు? నాకు అర్థమవుతుంది మీకు ఇది తీసుకోవడం కష్టంగా ఉందని, కానీ పేషెంట్ రావడంతోనే చనిపోయినారు. ఎలా చెప్తావు? అసలు నువ్వు డాక్టర్వేనా? రే, డాక్టర్ పిలవండిరా. ఆ డాక్టర్ చూడలేదు, ఆ పేషెంట్ని చూసింది నేను కాబట్టి నేనే చెప్తున్నాను. అవును, చనిపోయారు. అది చెప్పలేదు నువ్వు. ఏమలా చూస్తున్నావు? కొడతావా? ఇంతేనా నీకు పవర్ ఉండేది? అని కొడతా. ఇది హాస్పిటల్ రా, ఇల్లు కాదు. సరే, చూసుకుందాం. అన్నా, డాక్టర్ వచ్చాడు. ఫాలో చేయరా. ఎందుకు బాబు వాళ్ళు నేను ఫాలో చేస్తున్నారు? ఎప్పుడైనా వేటగాల్ని వేటాడేవాడిని చూసావా? లేదు. ఇప్పుడు చూస్తావు. ఏజెంట్రా, నా ఫ్రెండ్నే కొట్టడానికి వస్తావరా?
సాయంత్రం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిన్న సాయంత్రం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ రాజప్పన్ గారి తమ్ముడు సెల్వస్వామిపై దాడి జరిగింది. ఇందులో పాల్గొన్నది ఆ కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అన్నది గమనార్హం. ప్రస్తుతం వారిని అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిమాండ్కి ఉంచారు. Yes, sir. Come inside. I was watching this TV and there is some news. I want that file of the case of Mr. Shiva. Can you please get it? ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. అన్ని వివరాలు పరిశీలించిన తరువాత డాక్టర్ శివ మరియు వారి సహచరులను ఈ కోర్టు నిర్దోషులుగా పరిగణిస్తూ బెయిల్ మంజూరు చేయడం అయినది. This is bail for Shiva and Group. Take the way and go with the formalities. His lawyer want to meet Shiva. Wait in the consultation room. Uncle? On the day I lost my son, you also lost your friend. The way you fought for him on that particular day and later, perhaps the way he also should have fought. Only thing what I find is, if he had taken the legal way out, the message would have gone to the society and message would have gone to the people who are related or concerned with it, which possibly would have created a precedence of preventing aggression and attack on doctors who do their job sincerely. In a society like this, right way our truly wins. Being an advocate and a legal practitioner, at times I also think the same way, that in our society, does the right way have got a chance? But then I try to realize that we live in a civilized society where there is no space for physical attack and aggression. So we need to always follow the right way. And what I also realize over a period of time, the government also has woken to all this situation where now laws have come up. The law enforcing agency have been told to prevent and take action where all the situation comes where doctors are being attacked. I will think about it. డాక్టర్ అయి ఉండి పేషెంట్ని కొట్టడానికి సిగ్గులేదా? మీలాంటి వాళ్ళు మెడికల్ ప్రొఫెషన్ అవసరమా? మీ పేరేంటి? వెంకటరమణ, TV953. వెంకటేశ్వరరావు గారు, పేషెంట్ని కొట్టా అంటున్నారు, ఎందుకు కొట్టా అని అడిగారా? అసలు ఎంతమంది డాక్టర్స్ వైలెన్స్ ఫేస్ చేస్తున్నారో మీకు తెలుసా? తెలీదు. 75% ఆఫ్ డాక్టర్స్ ఆర్ ఫేసింగ్ వైలెన్స్ ఇన్ ఎ సొసైటీ. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరా? ఎందుకు? మేము చేసే వైలెన్స్, వాళ్ళు చేసే హ్యూమన్ రైట్సా? హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్లో లేడీ డాక్టర్ని పేషెంట్ రిలేటివ్స్ అటాక్ చేశారు. 9th August 2024 ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో పీజీ అమ్మాయిని కాలేజీలో రేప్ చేశారు. లాస్ట్ ఇయర్ వరంగల్లో ఒక పీజీ అమ్మాయిని ఆపరేషన్ థియేటర్లోనే అటాక్ చేశారు. ఇది చాలు కదా, మీరు చెప్తారు కదా డాక్టర్స్ గాడ్స్ అని, కానీ ఒక పేషెంట్ చనిపోతానే ఆ దేవుణ్ణే కొడతారా? మన టెంపుల్స్ సేఫ్గా ఉంటాయి, మరి మన డాక్టర్స్ వైట్ కోట్ వేసుకున్న వాళ్ళు సేఫ్టీ లేకుండా వర్క్ చేస్తున్నారు. మీరు అడుగుతారు కదా వై ఆర్ డాక్టర్స్ లీవింగ్ ద కంట్రీ అని. డాక్టర్స్ ఆర్ నాట్ సేఫ్ హియర్. వెయిట్ సార్, ఐ వాంట్ టు జాయిన్ యూ.
and fight for every doctor who are facing medical violence. This is going to be a war. War has started long back. స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్భవించే అవతారమిదే. వీణమై విదపకూర్మమై తనువరా